హైదరాబాద్లోని సైదాబాద్ జువైనల్ హోంలో దారుణం చోటు చేసుకుంది. హోంలోని పనిచేసే పర్యవేక్షకుడు 6 పిల్లలపై లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చిన ఓ బాలుడు తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జువైనల్ హోంకి వెళ్లను అంటూ ఏడ్చిన చిన్నారి మాటలతో తల్లికి అనుమానం వచ్చింది. ఆ తర్వాత అసలు నిజం బయటపడింది. అయితే తొలుత బాలుడిపైనే లైంగిక దాడి చేశాడనుకున్నారు. కానీ విచారణలో మరో 5 బాధితులు ఉన్నట్లు తేలింది. బాలుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైదాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ వచ్చే పిల్లలు ఎవరు ఉంటే మనం చిల్డ్రన్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అంటే ద చైల్డ్ కెన్ బి ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్, మిస్సింగ్ చైల్డ్, స్ట్రీట్ చైల్డ్, నెగ్లెక్టెడ్ చైల్డ్ ఇన్ లేబర్, డిఫరెంట్ కేటగిరీస్ ఎవరైతే నీడ్ అండ్ కేర్లు ఉంటారో వాళ్ళని ఇక్కడ మా దగ్గర ప్లేస్ చేస్తారు. బాబు యాక్చువల్లీ ఫస్ట్ అడ్మిట్ అయింది 9th month 2024లో. ఆ తర్వాత హీ వాస్ ట్రాన్స్ఫర్ టు అదర్ ఇన్స్టిట్యూషన్, ఎన్జిఓ ఇన్స్టిట్యూషన్కి ట్రాన్స్ఫర్ చేశారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు. మళ్ళీ అక్కడ నుంచి మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేశారు. అట్లా 2-3 ఇన్స్టిట్యూషన్స్ ట్రాన్స్ఫర్ అయ్యి మా దగ్గరకు వచ్చాడు. మళ్ళీ మెడికల్ టెస్ట్ ఈ పిల్లలకైతే తీసుకెళ్ళలే వాళ్ళు, ఓన్లీ భరోసా సెంటర్కి తీసుకెళ్లారు. 3 పిల్లలు వీళ్ళు విట్నెస్ ఉన్నారని చెప్పి తీసుకెళ్లి వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకున్నారు. ఈ రెహమాన్ ఎంతకాలంగా పనిచేస్తున్నాడు మన దగ్గర? రెహమాన్ వచ్చేసి 2022 నుంచి పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు అయితే ఏ అలిగేషన్ రాలేదు అతని పైన. బాబు 13 years చైల్డ్. ఒక్క బాబుతో మాట్లాడాను నేను. విట్నెస్ ఎవరైతే ఉన్నారో ఆ బాబుతో మాట్లాడితే ఆ బాబు ఇట్లా ఏడుస్తుంటే మేము అడిగినాం సార్, రూమ్లో ఏడుస్తుంటే అడిగితే స్టాఫ్ రెహమాన్ అనే అతను ఇట్లా చేసిండు అని చెప్పి చెప్పడం జరిగింది.